హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ వ్లాగ్. ఈరోజైతే సంక్రాంతికి మేము బీచ్కి వెళ్ళామండి. చూడండి బీచ్ నిండా ఎంతమంది జనాలు ఉన్నారో. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే కైట్స్ ఫెస్టివల్ కదా, సో ప్రతి ఒక్కరికి కూడా కైట్స్ అనేది తీసుకొని అక్కడికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు చూడండి వాళ్ళ ఫేసెస్ అయితే ఎంత ఎంజాయ్మెంట్లో ఉన్నారో. నేను, అమ్మ, వదిన లోపలికి ఎంటర్ అవుతున్నాం. మా హస్బెండ్, మా పిల్లలు అందరూ కూడా, అల్లుళ్ళు ఇద్దరు, నేను, నా పిల్లలు ఇద్దరు అండ్ మా హస్బెండ్, అమ్మ, వదిన, అన్నయ్య వీడియో తీస్తున్నాడు. ఈ రకంగా లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే జనాలు ఎంతమంది ఉన్నారో. మేమైతే అనుకున్నామంటే వీళ్ళెవరు వైజాగ్ వాళ్ళు కాదు, వేరే ఊరు నుంచి పండగకి వైజాగ్ వచ్చుంటారు అని. అంటే పండగలు అంటే పల్లెటూర్లకి లేదా వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, మరి వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు అనే ఆలోచనలో మేము అలా అనుకున్నాము. అందరూ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. కైట్స్ ప్రతి ఒక్కరికి కూడా పట్టుకొని చాలా అంటే గాలి సపోర్ట్ చేయకపోయినా కూడా చాలా కష్టపడుతున్నారు. మా అబ్బాయి ఈగల్ కైట్ పట్టుకొని చూడండి ఎలా చూస్తున్నాడు. పక్కనున్నాడు పెద్ద అల్లుడు, వాడు కూడా కైట్ ఎగరేస్తున్నారు. వీళ్ళతో పాటు తల్లులు, పిల్లలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ, మా వదిన కూడా, అలాగే చిన్నోడు అల్లుడు ఎల్లో షర్ట్లో ఉన్నవాడు ఆడు కూడా. మా పాప కూడా ఎగరేయాలి, దానికి బదులు వాళ్ళ డాడీ ఎగరేస్తున్నారు. తర్వాత పిల్లలకి వాళ్ళ మమ్మీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగ మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా బీచ్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ టైం బీచ్లోని ప్రతి ఒక్కరు స్నానాలు చేయడం చూస్తాను, కానీ ఈ సంక్రాంతికి మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు అంటే స్నానాలకు కాకుండా వేరేగా ఏదైనా ఉంది అంటే వాళ్ళు కైట్స్తో ఆడుకోవడం, ఇలాగే జరుగుతూ ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే ఏం చేయలేదండి. నేనైతే వెళ్ళిన తర్వాత కాసేపు అటు ఇటు చూసి కూర్చున్నాను. మా పిల్లలు, చిన్నపిల్లలు ఇద్దరు చూడండి ఇసుకలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. అలాగే మా అబ్బాయి, నేను, మా హస్బెండ్ ఇలా కూర్చున్నాం కాసేపు. అమ్మ, అన్నయ్య, వదిన అందరూ కూడా ప్రతి ఒక్కరు నాతో పాటు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారో. వదిన అయితే మరీ చిన్నపిల్ల అయిపోయింది, వాళ్ళ కైట్ని ఎగరేస్తుంది. అమ్మ కూడా ఏదో అలా ట్రై చేశారు, చాలా బాగుంది. అలా దూరంగా చూస్తే బీచ్లో కూడా పడవలు ఎక్కువగా లేవు, ఎందుకంటే వాళ్ళకు కూడా పండగే కదా, ఇంకా ఫిషింగ్ అంతా ఆపేసి వాళ్ళు ఊర్లోకి వెళ్తారు. నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పండుగ సాయంత్రాన్ని ఇలా బీచ్లో అయితే ఎంజాయ్ చేసుకున్నాము. మరి మీరు ఏ రకంగా సంక్రాంతిని ఎంజాయ్ చేశారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్, సీ యూ.